ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ రోజున శనివారం నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది. నీ సాయి తండ్రిని నమ్మి నీ బాబాపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా ఆఖరి వరకు నీ బాబా చెప్పేది విను తల్లి. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి సందేశాన్ని, శుభవార్తని నీ జీవితంలోకి తీసుకొచ్చేశాను. వెనకడుగు వేయకుండా, అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది వెంటనే వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు ఆ శుభవార్త ఏంటి, ఏం జరగబోతుంది, ఇలా అన్నీ కూడా స్పష్టంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే, మన కుటుంబం బాగుండడం కోసమే. కాబట్టి ఏమాత్రం కూడా మీరు భయపడకుండా, అలక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పేది ఆఖరి వరకు వినండి, మీకే అర్థమవుతుంది. అంతకన్నా ముందుగా మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత, వర్తమానం, భవిష్యత్తుకు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా సరే గురువుగారు శాశ్వతంగా పరిష్కారం చెప్పి జ్యోతిష్యం కూడా చెప్తారు. గురువుగారిని మీరు ఒక్కసారి నమ్మి కాంటాక్ట్ అయ్యారైతే డెఫినెట్గా మీ సమస్యలన్నిటికీ కూడా రిజల్ట్ అనేది దొరుకుతుంది. అలానే మనం భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, శత్రువుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, చేతిలో రూపాయి కూడా మిగలకపోవడం, ఇలా ప్రతి ఒక్క సమస్యకు కూడా గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చూపుతారు. ఒక్కసారి మీరు గురువుగారిని నమ్మి నమ్మకంతో కాంటాక్ట్ అయితే డెఫినెట్గా మీ సమస్యలకు రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ గురువుగారు ఇప్పటి వరకు చెప్పినట్లుగా జరిగిందండి, ఇంకా కూడా జరుగుతూనే ఉందన్నమాట. ఇక మరి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారు ఫోన్లో కూడా మీకు జ్యోతిష్యం చెప్తారన్నమాట. మీరు నిశ్చింతగా గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే రిజల్ట్ అయితే దొరుకుతుంది. ఇక మరి బాబాగారు చెప్తున్న సందేశం ఏంటో తెలుసుకుందామా? చూడమ్మా, ఈరోజు నీ జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరుగుతుంది. ఈ రాత్రిలోగా ఇది విను. ఆ సంఘటన ద్వారా తప్పకుండా ఒక శుభవార్త అందుతుంది. చెప్పాలంటే వ్యక్తిగతంగా గమనిస్తే నువ్వు చాలా మంచివాళ్ళవి, పట్టుదల కలిగి ఉన్నావు, ఎవరి కింద కూడా తలవంచని మనస్తత్వాన్ని కలిగి ఉంటావు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడాలని నువ్వు అనుకుని ఆశపడతావు. కానీ ఆ సమయంలో మాట్లాడలేక, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పు? నీ యొక్క ప్రవర్తన కూడా అలానే ఉంది. నీ యొక్క మనస్తత్వం కాస్త ఈ మధ్యకాలంలో సాఫీగానే వెళ్తూ ఉంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఒక వింత సంఘటన జరగబోతుంది. నువ్వు మానసికంగా బాగా కృంగిపోయిన రోజులైతే నువ్వు మర్చిపోలేదు కదా? ఏ విషయం పట్లయితే నువ్వు బాగా మానసికంగా కృంగిపోయావో ఆ విషయం పట్ల తిరిగి మళ్ళీ నీ జీవితంలో వింత సంఘటన జరుగుతుంది. ఇంట్లో సమస్యలు కావచ్చు, లేదా బంధాల మధ్య గొడవలు కావచ్చు, లేదంటే సంతానం చెప్పినా నీ మాట వినకపోవడం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్న గొడవల కారణంగా నువ్వు ఒక రకమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నావు కదా? ఇదంతా ఒక ఎత్తైతే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు చంపుకోవడం కూడా నువ్వు చాలా రోజుల నుండి చేస్తున్నావు. అనుకున్నావు కొనలేనప్పుడు చేయాలనుకున్నావు చేయలేకపోతున్నావు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేస్తూ ఉన్నా. దీనివల్ల నీకు ఇష్టమైనవన్నీ దూరం చేసుకున్నా. అలానే ప్రేమించిన వాళ్ళని వదులుకున్నా. ముఖ్యంగా నీ ఆరోగ్యపరంగా ఎన్నో రకాల నష్టాలను అనుభవించావు. అంటే ఇటు నీ మనస్తత్వం చాలా వరకు దెబ్బతినింది. ప్రశాంతంగా లేకుండా ఎప్పుడు అనుకున్న ఏ పని సవ్యంగా జరగలేదు. ఇక జరిగేలా నీ మనసు కూడా అంగీకరించలేదు. ఎప్పుడు బద్ధకంగా, సోమరితనంగా ఒక విషయం పట్ల అవగాహన వస్తుంది అనుకుంటే ఏ విషయం పట్ల కూడా నీకు అవగాహన రావడం లేదు. చేద్దాంలే, చూద్దాంలే, ఏముందులే అన్నట్లుగా నీ మనస్తత్వం మారింది కదా? ఇవన్నీ చిన్నదానికి పెద్దదానికి మనసు ప్రతికూలమైన ఆలోచనలతో మునిగిపోయి ఉంది. నేను ఒంటరిదాని బాబా, నా మీద ప్రేమను చూపించే వాళ్ళెవ్వరూ లేరు, నేను నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఏది ఎక్కడ ఎలా తెలివిగా నడుచుకోవాలని నాకు అర్థం కావడం లేదు, ఎంత సంతోషంగా ఎంత జ్ఞానంగా ఉండాలన్నా ఉండలేకపోతున్నాను, వయసు పెరిగే కొద్దీ నాలో తెలియని బలం సన్నగిన్నుతుంది,
అని ఒక రకమైన తెలియని ఆలోచనలో ఉండిపోయావు కదా. ఈ ఆలోచనలన్నీ నీ మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి. వీటి వల్లే శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉన్నా. గమనిస్తే నీ మనసులో అలానే నీ శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు రావడం మొదలెట్టాయి. గుర్తుపెట్టుకోమ్మా, ఎన్నో సమస్యలు వచ్చాయి, కానీ భగవంతుడు నీకు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాను. అయితే నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు పడ్డ బాధలు మరెవ్వరూ కూడా పడకుండా ఉండాలని. నువ్వు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలని అనుకున్నావో వాటిలో కాస్త ఆలస్యం జరుగుతూ ఉన్నప్పుడు నీ మనసు ఎన్నో నెగిటివ్ ఆలోచనలు చేస్తుంది. బిడ్డా, నువ్వు గమనిస్తే ప్రతి సమస్యకు నేను పరిష్కారాన్ని చూపుతున్నాను. నువ్వే వాటిని కనుక్కోవడంలో విఫలమయ్యావు. నీ మనసులో ఎక్కువగా ప్రతికూలమైన సమస్యతో నీ బుర్రంతా నిండిపోయింది. ఇప్పుడు నేను నీ జీవితంలో తీసుకునే ఒక అవకాశం, అలానే నేను నీకు చూపించబోయే వింత సంఘటన నీ జీవితంలో ఏ విధమైన మార్పును తెస్తుందో నువ్వు కూడా ఊహించలేవమ్మా. అవును తల్లి, నేను చెప్పే ఈ మాటలు ఒట్టి మాటలు కాదు. ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయా లేదా ఒక్కసారిగా నిజంగా జరుగుతున్నట్లయితే అవును బాబా, నిజమే బాబా అని నీ మనసులో అనుకో, లేదా కింద కామెంట్లో ఓం సాయిరాం అని రాయి. మొదట నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ విషయాలు, నీ వ్యక్తిగత విషయాల గురించి అస్సలు నమ్మద్దు. పెద్ద పెద్ద పండితులు కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నీ గురించి నువ్వు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు. మంచిగా ఆలోచించు. నీ జీవితం ఇంతే, నీ జాతకం ఇంతే అని ఎప్పుడూ బాధపడకు. నీ సమస్యలు అట్లా ఉంటే తగ్గవమ్మా. ఎవరైతే నిన్ను డిప్రెషన్ చేయాలని చెప్పి డిప్రెషన్లో ముంచాలని ప్రయత్నిస్తారో వాళ్ళకి, వాళ్ళ మాటలకి దూరంగా ఉండు. శివయ్య అనుగ్రహం లేనిదే చీమ కూడా కొట్టదంటారు కదా. శివయ్య అనుగ్రహం కంటే కూడా ఇక్కడ ఎవ్వరూ గొప్పవారు కాదమ్మా. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను కదా, నువ్వు నీ సాయి మాటల్ని నమ్ము. అలానే నేను ఏం చెప్తున్నాను అన్న దాంట్లో నువ్వు మంచిని మాత్రమే తీసుకో. అది నాకు మంచి సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడి నుండి నీ జీవితంలో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు నువ్వు ఎన్నో రకాల కష్టాలు పడ్డావని నాకు తెలుసు. కాబట్టి రేపటి రోజు నుంచి నువ్వు బాగా విరక్తి చెందిన ఒక విషయం పట్ల తిరిగి మళ్ళీ ఒక సంఘటన జరిగాక నీ కళ్ళు తెరుచుకుంటాయి. ఈ రోజు నుండి నీ మనసు పూర్తిగా మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎంత బాధపడ్డావో ఆ బాధకు తగ్గ మంచి సమాధానం నేను నీకు అందిస్తాను. ఇక నువ్వు సంతోషంగా ఉండు, క్రమశిక్షణతో మెలుగు. ఏది కూడా మధ్యలో వదిలేసే పొరపాట్లు చేయకు, పట్టుదలతో ఉండు. నువ్వు ఎంత పట్టుదలతో ఉంటావో నీ జీవితంలో నీ లక్ష్యాన్ని కూడా అంతే గొప్పగా సాధించే ఓపిక నీకుంటుంది. నీ మనసులో ఏదైనా సరే తెలియకుండా ఎవరికి చెప్పుకోకుండా బాధపడాల్సిన అవసరం లేదు. నాకు చెప్పుకో, నేనున్నాను. నీకు నువ్వే ధైర్యాన్ని తెచ్చుకునేలా ఉండద్దమ్మా. నీ సాయి సహకారాన్ని తప్పకుండా ఇవ్వమని అడుగు. అప్పటికప్పుడు నీకు ఒక రకమైన తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకు చెప్పు? నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి బిడ్డా. ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇటు కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి, ఏదైనా ఏ రోజైనా సరే సమన్వయంగా తీసుకునేలా నీ మనసుని అంగీకరించుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడూ సన్నగిల్లిపోవద్దు, వెనకడుగు వేయకు. నీ మనస్తత్వం ఎప్పుడూ ప్రతికూలమైన ఆలోచనల వైపే అడుగు వేయడం నాకు ఇష్టం లేదమ్మా. మంచి ఆలోచనలు చేయి. నీ మనసు, నీ జీవితం ఇక నుండి ఎలా ఉంటుందంటే, దాదాపుగా ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకో. సముద్రం లోపలికి ఒక పెద్ద అల వస్తే నువ్వు ఒడ్డున నిలిచి ఉంటే అలా నిన్ను లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నాకు ఊపిరాడదు, నేను మునిగిపోతున్నాను అన్నంత వరకు కూడా లాక్కెళ్ళి ఒక్కసారిగా అది నిన్ను ఒడ్డున పడేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాబట్టి నీ జీవితం అలా ఉండకుండా ఉండాలంటే నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అన్న ధైర్యం నీకు ఉండాలి. అప్పుడు నీకు భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. కేవలం డబ్బు మాత్రమే జీవితం కాదమ్మా. డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. డబ్బుతో పాటుగా నీకు ధైర్యాన్ని అందిస్తాను. ఎవరికి ఏదైనా సరే సమాధానం చెప్పగలను అన్న ధైర్యాన్ని నీకు అందిస్తాను. చేసే పనిలో న్యాయం ఉంటుంది. దాన్ని నువ్వు చక్కగా చేయగలను అన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ నీలో ఉండాలంటే ముందు నీ ఆరోగ్యాన్ని నువ్వు సరిచేసుకో. నీ ఆరోగ్యం కోసం నువ్వు ఏం చేయాలో చెబుతాను. ఒక సోమవారం రోజున శివయ్య ఆలయానికి వెళ్ళి పరమేశ్వరునికి అర్చన చేయించు, అభిషేకం చేయించు. చక్కగా నువ్వు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలిని చక్కగా శుభ్రం చేసుకో. స్నానం చేసి తప్పకుండా నువ్వు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం వెళ్ళు. ఖచ్చితంగా శివునికి అభిషేకం చేస్తే నీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి.
శివలింగానికి అభిషేకం చేయి. ఈ విధంగా నువ్వు చేసే పూజ, దానం 1000 రెట్లు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇక అప్పుడు చూడు నీ జీవితంలో జరిగే వింత సంఘటన. నీ జీవితంలో కొత్త ఆనందాలను నింపుతుంది. ఒక వ్యక్తి ద్వారా నీకు నీ పనిలో మంచి మెలకువ వస్తుంది. మంచి తెలివితేటలు నీకు వస్తాయి. ఈ విధంగా నీకు రాబోయే అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే అసలు నువ్వు కూడా ఊహించవు. అంత గొప్పగా నీ జీవితం మారుతుంది. నీ జీవితంలో నీ బాబా ఒక అద్భుతాన్ని తీసుకొస్తానమ్మా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ బాబా చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను, అలానే చేసి చూపిస్తాను. ప్రశాంతంగా ఉండు తల్లి. నీ జీవితాన్ని మార్చడానికే కదా నీ సాయి ఉన్నది. ఇక నీకు దిగులెందుకు, భయమెందుకు చెప్పు. ఇక ప్రశాంతంగా ఉన్నావంటే అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. సంతోషంగా ఉండు అనైతే ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.